హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే మా ఫాదర్ యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారని మీ అందరికి తెలిసిందే. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొత్త వీడియో, కొత్త టాపిక్, 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ డిసైడెడ్ టు షేర్ విత్ ఎవ్రీవన్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను యాజ్ యూట్యూబర్ నేను చెప్పేవాడిని టు మేక్ ఇట్ మోర్ కమర్షియలైజ్డ్, వ్యూస్ కోసం మాకు మనీ వస్తుంది, మానిటైజ్ చేయమని. బట్ ఈ నెవర్ కేర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. సో ఎందుకు అంటే జస్ట్ హీ వాంట్ టు షేర్ దట్ వాట్ హీ లెర్న్, అంతేగాని డజంట్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డజంట్ వాంట్ టు బికమ్ పాపులర్. ఫైనల్లీ ఫినిష్డ్ హిస్ 4-5 years of journey. So what people feel about him and his knowledge or his work అనేది ఒక రివ్యూ లాగా కంపారిజన్ చేద్దాం వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు సెండ్ మీ ఆర్ మై ఫాదర్ ఈ ప్రెషియస్ టైం నుంచి టైం తీసుకొని వర్డ్స్ చెప్పినాను. థ్యాంక్ యూ. సో హియర్ ఇస్ ద కంపారిజన్. ఆయన ముందుగా మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే మీరు 1000 మీటర్స్ పైన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అలానే ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తున్నందుకు అండ్ మా నాన్నగారు మాకు ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్న చక్కగా మంచి మాట మీతో షేర్ చేస్తాను అనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న మంచి నలుగురితో పంచుకోవాలి, ఆ నలుగురు ఈ మంచిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ని స్టార్ట్ చేశాను. నేను ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాను. 27 మాస్టర్ డిగ్రీలను కంప్లీట్ చేసుకుని 87 సార్లు రక్తదానాన్ని చేసి ఆయన 6 భాషల్లో మాట్లాడగలరు. వివిధ భాషల్లో ముఖ్యంగా భాష, తమిళుడు, సంస్కృత, తెలుగులోనే అందరమైన మంచి భావాలు కలిగినటువంటి సేవ రామనారాయణ వారు ఒక మంచి గ్రంథాలయం. అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి కార్యకలాపాలు 88 సార్లు మంచి మెసేజ్ని సమాజంలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్కి ఎమర్జెన్సీలో ప్లేట్లెట్స్ అవసరమైతే అర్ధరాత్రి 10 గంటలకి బ్లడ్ బ్యాంక్ వచ్చి మనం ప్లేట్లెట్స్ డొనేట్ చేసి ఆ పేషెంట్ యొక్క ప్రాణాలను కాపాడారు. సంవత్సరంలో భద్రాచలంలో ముకుందమాల మీద తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ప్రారంభించి 2025 సంవత్సరం వరకు అవిశ్రాంతంగా ఎంతో శ్రమ కోర్చి అనేక విషయాలను సేకరించి వాటిని 1008 ఎపిసోడ్లుగా తయారు చేసి శ్రీ భావనారాయణ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి శిల్పశాస్త్ర నియమాలకు సంబంధించి, హిందూ సాంప్రదాయాలకు సంబంధించి, హిందూ పురాణాలకు సంబంధించి, కళలకు సంబంధించి, భారతీయ సంస్కృతి మరియు ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని సవివరంగా సరళ భాషలో గత 5 సంవత్సరాలుగా మనకు అందిస్తున్నారు. ముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలను వారు చెప్పడంలో అందివేసినటువంటి చెయ్యి, అందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పేటువంటి రీతిలో ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశారు. విశేషంగా 5 భాషల్లో ప్రవచనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనం అష్టావధానం, శతావధానం అంటూ ఉంటాం. వీరు బహుభాషా అవధానం చేసినట్టుగా ఉంది. మన సంస్కృతిని, మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చారు. అది ఆయుర్వేదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, యోగా కావచ్చు, మన సంస్కృతి విశేషాలు, ధర్మ రక్షణ కోసం జరిగినటువంటి అన్ని అంశాలని వారు స్పృశిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ, నైతిక విలువలను పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడే వీడియోస్ తీసుకొస్తున్నారు. ఒక్కొక్కటి కూడా ఆణిముత్యంలాగా ఉంటుంది. వారి యొక్క ఆ యూట్యూబ్ ఛానల్ని మనం ఒక్కసారి చూస్తే ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయం పైన వారు చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి ఉన్నారు. దీంట్లో శాంతి, ధ్యానం,
భక్తి, జ్ఞానం అనేటువంటి 4 అంశాలని మనకు అందించడం జరిగింది. ఇటువంటి వ్యక్తి మనతో పాటు మనకు లభించి మనకు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారంటే నిజంగా వారు ఎంతో అభినందనీయులు. ఒక మనిషి పట్టుదలతో అనుకుంటే ఎంత సాధించగలరనే దానికి భావనారాయణ గారు ఒక ఎగ్జాంపుల్. శ్రీ మయూర సుందరం భావనారాయణ గారు తన ఉపన్యాసముల ద్వారా ఉత్తుంగ తరంగమై భావలహరి ప్రవాహమై కాలాన్ని పరిసరాలను అనుసరించి ఉత్సాహ ప్రోత్సాహాలను అనుసంధించి హృదయ క్షేత్రాలను తడిపి తరిస్తున్నారన్నట్టు ఏమాత్రం సందేహం లేదు. వారి వీడియోల్లో చాలా మటుకు నేను చూస్తూనే ఉంటాను. అవన్నీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మీరు ప్రతిరోజు పంపించేటువంటి ఎన్నో రకాల విషయాల మీద చూసి నేను ఎప్పుడూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటాను, స్ఫూర్తి పొందుతూ ఉంటాను. మీరు ఇన్ని విషయాలు ఎలా ఆలోచించగలరా, ఎలా చెప్పగలరా నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. I hope still you may do more videos on various topics which will be useful not only to the public and to the students also overall. 8 ప్రవచనాలు దిగ్విజయంగా అందరికీ ప్రదర్శించి అందరికీ మంచి ఆత్మశైర్యాన్ని, ధైర్యాన్ని, అభివృద్ధిని ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. గట్టిగా మనిషి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలడు, ఎంత సాధించగలడు అనే దానికి భావనారాయణ గారు ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఇంత మహానుభావాలను గుర్తిస్తే ఇంకా మీరు ఎన్నో శిఖరాలను అందుకుంటారని ఆకాంక్షిస్తూ మీ విధేయుడిని సార్. అతను చెప్పటమే కాకుండా సమాజానికి తన వంతు ఎంతో కొంత కృషి చెయ్యాలి అన్న సంకల్పంతో 85 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి మన భావనారాయణ గారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి ఈ నవీన సమాజ శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారనటలో ఆశ్చర్యం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో ఎంతో అద్భుతం, అద్వితీయం మరియు వివరాత్మకం. His YouTube speeches and video programs have been of immense help to the community as a whole, especially with reference to those who wanted to understand the nutshell of హిందూయిజం. సనాతన ధర్మంలోని విశిష్టతను, ఆయన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను చెప్తున్న తీరు యూట్యూబ్ ద్వారా బాగా ఆకర్షించింది. భావనారాయణ గారు, మీరు 108 ప్రవచనాలు కంప్లీట్ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను. మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారకుడు భావనారాయణే. మాతో చదువుతూ ఉన్న వయస్సులోనే మా సంశయములను నివారించగల ప్రజ్ఞాశాలి శ్రీ భావనారాయణ. మనకు తెలియని ఎన్నో విషయాలను వారి ద్వారా తెలుసుకుంటాం. ఇవి మనకే కాదు, రాబోయే తరాల వారికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను సంకోచించాను. ఇది నేనే కాదు, మన స్టూడెంట్స్ కూడా చూపించాలా అని ఆ ఉపనిషత్తు మీద ఆ రోజు నేను క్లాస్లో ఎల్సిడి ప్రాజెక్ట్ తోటి ఏదో లెసన్ చెప్తున్నాను. సడన్గా నాకు ఎందుకు ఎప్పుడు చెప్పే లెసన్ కంటే కొంత డిఫరెంట్గా చెప్తామని ఉపనిషత్స్ రిలేటెడ్ ఒక ప్రజెంటేషన్ పిల్లలకి చూపించాను. మొదటి నిమిషంలో వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు కదండి ఐఏజీలకి. తర్వాత అలా పిన్ డ్రాప్ సైలెంట్ అలా చూస్తున్నారు. సో ఇట్ అరౌజ్ దేర్ క్యూరియాసిటీ. అది యంగర్ జనరేషన్కి, సమాజంలో మారుతున్న విలువలకి ఇలాంటి వీడియోస్ యంగర్ జనరేషన్కి ప్రోత్సాహంగాను, తర్వాత మోటివేటింగ్గా కూడా ఉపయోగపడతాయి. ఇవాళ ఉన్న సమాజంలో యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆయన యొక్క ఆలోచనలను తీసుకోండి. మరి వీరిని ప్రభుత్వాలు కానీ, సామాజిక అవగాహన ఉన్న మేధావులు కానీ, ఇంటలెక్చువల్స్ అందరూ గుర్తించి బహిరంగంగా వారిని మనం సత్కరించుకోవాల్సిన అవసరం, వారి ఆలోచనల్ని, వారి వీడియోలని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం. And we wish him all the best for not only in this work but also in future spiritual episodes. And his name deserves to be included in Guinness record. గత 15 సంవత్సరాలుగా భావనారాయణ గారితో నాకున్నటువంటి సాన్నిహిత్యం ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాను. It was like we met, a very exceptional man, like with so much humor, so much talent, so much knowledge, and yes, we were just mesmerized by what all he spoke and what all knowledge he had. ఈ యూట్యూబ్ పోస్టులతో 1008 విధముల విజ్ఞత వంచన్
ఈ యూట్యూబ్ పోస్టులతో 1008 విధముల విజ్ఞత వంచన్ మయూర్ బిఎన్ గారికి అయ్యారే అందజేతునభినందనలన్.